హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు అయితే మనం ఈ వీడియోలో శాతవాహన డైనమిక్స్ సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ గురించి అయితే మనం అయితే తెలుసుకుందాం. నేనైతే ఇక్కడ మీకు అయితే 10 బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని అయితే అందరు పూర్తిగా చూడండి. మన యూట్యూబ్ ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి. అలాగే ఇక్కడ మన తెలంగాణ హిస్టరీకి సంబంధించిన నేనైతే రెగ్యులర్గా ఎంసీక్యూస్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి అయితే సపోర్ట్ అయితే చేయండి. ఇక మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద శాతవాహన డైనస్టీ? ఇక్కడ మనం ఆప్షన్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆప్షన్ శాతకర్ణి 1, సెకండ్ ఆప్షన్ శ్రీముఖ, థర్డ్ ఆప్షన్ శాతవాహనుడు, ఫోర్త్ ఆప్షన్ గౌతమపుత్ర శాతకర్ణి. ఇక్కడ మీకు 5 సెకండ్స్ అయితే టైం అయితే వస్తుంది, ట్రై చేయండి. ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చూసుకున్నట్టయితే ఫౌండర్ ఆఫ్ ద శాతవాహన డైనస్టీ శ్రీముఖుడు అయితే మనకైతే శాతవాహన డైనస్టీ అయితే స్థాపించాడు. సో ఆప్షన్ 2 వచ్చేసి మీకు శ్రీముఖ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, వాట్ వాస్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ శాతవాహనాస్? ఆప్షన్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆప్షన్ తెలుగు, సెకండ్ ఆప్షన్ సాంస్క్రిట్, థర్డ్ ఆప్షన్ ప్రాక్రిట్, ఫోర్త్ ఆప్షన్ ఉర్దూ. ఇక్కడ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ప్రాక్రిట్. అఫీషియల్ లాంగ్వేజ్ శాతవాహనుల అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి ప్రాక్రిట్ లాంగ్వేజ్. థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే విచ్ ఇన్స్క్రిప్షన్ మెయిన్లీ మెన్షన్స్ ద టౌన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద శాతవాహన పీరియడ్? ఆప్షన్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆప్షన్ జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్ అండ్ సెకండ్ ఆప్షన్ నానాగఢ్ ఇన్స్క్రిప్షన్, థర్డ్ ఆప్షన్ బట్టిప్రోలు ఇన్స్క్రిప్షన్, ఫోర్త్ ఆప్షన్ నాసిక్ ఇన్స్క్రిప్షన్. ఇక్కడ థర్డ్ క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ వచ్చేసి జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్. ఇక్కడ మనకు టౌన్ అడ్మినిస్ట్రేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్ అయితే శాతవాహనుల టైం పీరియడ్లో టౌన్ అడ్మినిస్ట్రేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తుంది. సో ఇక్కడ మనకు ఆప్షన్ 1 వచ్చేసి ఆన్సర్. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ చూసినట్టయితే హూ రాట్ ద బుక్ గైడ్ టు జియోగ్రఫీ డ్యూరింగ్ ద శాతవాహన పీరియడ్? ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్టయితే పుటోలమీ, సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్టయితే మెగాస్తనీస్, థర్డ్ ఆప్షన్ ప్లిన్నీ, అలాగే ఫోర్త్ ఆప్షన్ రాకాసిలోట్టాయ్. ఇక్కడ మనం ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పుటోలమీ. ద గైడ్ టు జియోగ్రఫీ అనే బుక్ రాసింది పుటోలమీ అనే వ్యక్తి అయితే రాయడం అయితే జరిగింది. సెకండ్ ఆప్షన్ అయితే వదిలేస్తాను. ఇక ప్లిన్నీ చూసుకున్నట్టయితే న్యాచురల్ హిస్టరీ అని బుక్ అయితే రాశాడు. ఇక మనం ఫోర్త్ ఆప్షన్ చూసుకున్నట్టయితే రాకాసిలోట్టాయ్. ఇతనైతే మనకైతే పత్తి నుంచి విత్తనాలను వేరు చేసే పరికరాన్ని అయితే ఇతనైతే కనుగొన్నాడు. ఇక్కడ మనం ఫిఫ్త్ క్వశ్చన్ చూసినట్టయితే డ్యూరింగ్ శాతవాహన పీరియడ్ హలికా మీన్స్? ఫస్ట్ ఆప్షన్ ట్రేడ్ యూనియన్స్, సెకండ్ ఆప్షన్ కార్పెంటర్స్, థర్డ్ ఆప్షన్ స్మాల్ ఫార్మర్స్, ఫోర్త్ ఆప్షన్ బ్యాంబూ వర్కర్స్. ఆన్సర్ చూసుకున్నట్టయితే హలికా అంటే స్మాల్ ఫార్మర్స్ అని అర్థం. ఆప్షన్ 3 చూసుకున్నట్టయితే మనకైతే ఇక్కడ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ చూసినట్టయితే వాట్ ఈస్ ద లార్జెస్ట్ స్తూప ఇన్ ఇండియా? ఇక్కడ మనం ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ అమరావతి స్తూప, సెకండ్ ఆప్షన్ సాంచి స్తూప, థర్డ్ ఆప్షన్ బట్టిప్రోలు స్తూప, ఫోర్త్ ఆప్షన్ పసయింగంపేట స్తూప. సిక్స్త్ క్వశ్చన్కి ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 సాంచి స్తూప. లార్జెస్ట్ స్తూప ఇన్ ఇండియా, సాంచి స్తూప మనకైతే అన్నిటికన్నా పెద్ద స్తూప అని చెప్పుకోవచ్చు ఇండియాలో. సో ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. ఇక్కడ మనం సెవెంత్ క్వశ్చన్ చూసుకుంటే నేమ్ ద కళింగ హూ వాస్ ద కాంటెంపరీ ఆఫ్ ద శాతకర్ణి 1? ఫస్ట్ ఆప్షన్ నహాపన, సెకండ్ ఆప్షన్ డైమెట్రిస్, థర్డ్ ఆప్షన్ పుష్యమిత్ర శుంగ, ఫోర్త్ ఆప్షన్ కరవేల. ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 కరవేల. ఇక్కడ మనం ఎయిత్ క్వశ్చన్ చూసుకుంటే ద ఫేమస్ టెక్స్ట్ హర్షచరిత వాస్ రిటెన్ బై? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ బాణభట్ట, సెకండ్ ఆప్షన్ హాల, థర్డ్ ఆప్షన్ గుణాద్య, ఫోర్త్ ఆప్షన్ శర్వవర్మ. ఇక్కడ మనం ఎయిత్ క్వశ్చన్కి ఆన్సర్ చూసుకున్నట్టయితే బాణభట్ట.
బాణభట్ట అయితే మనకైతే హర్షచరితం అయితే రాయడం అయితే జరిగింది. సో ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్. 9th క్వశ్చన్ చూసుకుంటే వాట్ వాస్ ద ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ ద శాతవాహన డైనాసిటీ? ఆప్షన్స్: ఆప్షన్ 1 కోటిలింగాల, ఆప్షన్ 2 ధూళికట్ట, ఆప్షన్ 3 పెద్దబాంకూర్, ఆప్షన్ 4 కొండాపూర్. 9th క్వశ్చన్కి ఆన్సర్ చూసుకున్నట్టయితే కోటిలింగాల ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్. కోటిలింగాల అనేది మనకైతే శాతవాహనులలో ఫస్ట్ క్యాపిటల్గా చెప్పుకుంటారు. ఇప్పుడు 10th క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఐడెంటిఫై ద గోల్డ్ కాయిన్ డ్యూరింగ్ ద శాతవాహన పీరియడ్. ఆప్షన్స్: ఆప్షన్ 1 కర్షపానం, ఆప్షన్ 2 సువర్ణం, ఆప్షన్ 3 గాద్యానం, ఆప్షన్ 4 రూకా. ఇక్కడ మనం 10th క్వశ్చన్కి ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 సువర్ణం. ఇక్కడైతే యూ అయితే మిస్ అయింది, ఇది వచ్చేసి సువర్ణం. గోల్డ్ కాయిన్స్ అయితే శాతవాహనుల పీరియడ్లో సువర్ణం అని అయితే పిలిచేవారు. మనం ఆప్షన్ 1 చూసుకున్నట్టయితే కర్షపానం వచ్చేసి సిల్వర్ కాయిన్స్ని వచ్చేసి కర్షపానం అని అయితే పిలిచేవారు. ఈ క్వశ్చన్కి అయితే మీరే ఆన్సర్ చేయాలి. అందరూ అయితే ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ద ఫేమస్ బుక్ ఇండికా వాస్ రిటెన్ బై. ఆప్షన్స్: ఆప్షన్ 1 ప్లిన్నీ, ఆప్షన్ 2 మెగాస్థెనిస్, ఆప్షన్ 3 పుటోలమీ, ఆప్షన్ 4 గుణాద్య. ఆన్సర్ తెలిసిన వారు కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.